హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి కీన్వా ఇడ్లీ చేసుకున్నాం అనమాట. మినప్పప్పు వేసారు కానీ అరే ఇడ్లీ అంటేనే మినప్పప్పు నాని. సో ఇడ్లీ రవ్వ బదులుగా కీన్వా, ఓకేనా? ఇడ్లీ కాంబినేషన్ ఏంటి మరి? నీకు అవిసె గింజల పొడి కావాలా, వెల్లుల్లి కారం కావాలా? జింకులో కావాలా? రెండే వేయాలనా? అవిసె గింజలు అయితే అల్టిమేట్ ఉంటుంది. ఇట్లా వేయాలనా? ఓకే. అరే నిన్న ఉప్మాకి అయితే పిల్లలు దాని మీద గార్నిష్ చేసుకున్నారా? నేను నెయ్యి వేసుకుంటా. ఓ వెరీ నైస్. పొడిలో నెయ్యా, ఇడ్లీలో నెయ్యి? పొడిలో నెయ్యి. సో మా పొడులు అనేది ఇలాంటి ప్యాకేజింగ్లో వస్తుంది. దాని తర్వాత మీరు ఈ గ్లాస్ కంటైనర్స్లో వేసుకుంటే ఆ ఘాట్ అనేది ఇంకా అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. నువ్వు కూడా తింటావా శ్రీకాంత్? నీకేం పొడి కావాలి? ఇడ్లీతో నాకు వెల్లుల్లి కారం తర్వాత అవిసె గింజలు రెండు వేసుకుంటా, రెండు బాగుంటాయి. జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ, కీన్వా ఇడ్లీ ఇవే చేసుకుంటున్నాం మేమైతే. చాలా బాగుంటాయి. వాటి టేస్ట్కి వీటి టేస్ట్కి కాంబో సూపర్. యా, అవిసె గింజలు అండ్ వెల్లుల్లి ఎలా ఉన్నాయన్నా? చాలా బాగుందా? బ్రహ్మాండం. మీరు కూడా ఈ పొడులని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన వెబ్సైట్ కనిపిస్తుంది కదా, దాని త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా మా వాట్సాప్ నెంబర్ ఉంది, దాని త్రూ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. అయ్యమ్మా నెయ్యి 4 స్పూన్లు అట్లా. వాడికేమో నెయ్యి ఎక్కువ పట్టదు, నేతి కారం పొడి ఇడ్లీ. విపరీతంగా నెయ్యి పొయ్యమ్మా అంటాడు. నేతి కారం పొడి ఇడ్లీ ఈ రోజుకి స్పెషల్ బ్రేక్ఫాస్ట్. ఎల్లిపాయ కారం ఏమన్నా? అసలు దీని పేరు ఎట్లా చెప్తారమ్మా? ఇక్కడ సైడ్కి నేతి కారం పొడిల కీన్వా ఇడ్లీయా? మరి ఏం పెడతారు? ఆర్డర్ చేసుకోండి.